ఏమిటిది? కాల్చండి, షూట్ చేయండి. ఓయ్. ఆంబోతుల బుచ్చి మహేశ్వరరావు అనబడే నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విధి నిర్వహణలో ఎలాంటి ప్రలోభాలకి లొంగనని, కార్యనిర్వహణలో బంధు ప్రీతి చూపించనని, అన్ని వేళలా రాజ్యాంగబద్ధున్నై ఉంటానని మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను. అమ్మయ్యా, అయిపోయాను రా. చిన్నప్పుడు ఎప్పుడో ప్రకాశం పంతులు గారిని చూసి అంత అవ్వాలనుకున్నా, అయిపోయా. గవర్నర్ కి షేక్ హ్యాండ్ ఇచ్చారా? షేక్ హ్యాండ్ ఏమిట్రా, ఫోటో కూడా తీయించుకున్నా. పుస్తకంలో సంతకం పెట్టారా? అది ఇంపార్టెంట్. లేకపోతే అంతా పూర్తయ్యాక తూనాబొడ్డు తూచని తోసేస్తారు. తెలుగులో నా బారు సంతకం పెట్టా, చెరిపినా చెరిగిపోదు. ఇంతకీ మినిస్ట్రీలు ఎవరెవరికి ఇచ్చారు? పాత మొహాలన్నీ, కొత్త ఫేసులన్నీ? పాత మొహాలా? వాళ్ళందరి మీద కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు పెట్టి మొత్తం బ్రాండ్ న్యూ ఫేసులు దింపుతా. కొత్త కత్తుల్లాగా మెరిసిపోవాలా. ఆ సీఎం గాడి మంత్రివర్గంలో అందరూ ఒకటే, మొన్నెక్కిన 9 మందితో సహా. ఇక నుంచి నా మంత్రివర్గంలో అందరూ నా క్యాస్ట్ వాళ్ళే, నా ఏరియా వాళ్లే. మరి మాకేంటి? మాకేంటంటే మినిస్ట్రీలు. నువ్వు హోమ్, నీ పక్కోడు రెవెన్యూ. కుమ్ముకుంట్రా. మరి నాకో ఏం కావాలరా? సార్, పంచకట్టిన కానించి పంచాయతీ సర్పంచ్ గా ఫిక్స్ అయిపోయాను. ఒక్క మంత్రి పదవి ఇప్పించను సార్, 10 కోట్లు కుమ్ముకుంటాను. అట్ట కాదు గాని హుడా చైర్మన్ అన్యాయం సార్, నాకు మినిస్ట్రీ ఇస్తాన్నారు కదా. ఎమ్మెల్యేలకు రా. సార్, 25 ఏళ్ల నుంచి పెళ్లి కూడా చేసుకోకుండా పాడిగేద చేసినట్టు సేవ చేస్తున్నాను సార్. ఇక నుంచి నాకు సేవలు చేయడం మానేసి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఆ వెంకన్న బాబుకి సేవ చేసుకోరా. నాకు మినిస్ట్రీయే కావాలి. ప్రతి ఆడికి మినిస్టర్. అదే రైటు. అసెంబ్లీలో కూర్చుని అడ్డమైన క్వశ్చన్స్ కి ఆన్సర్లు చెప్పలేక మైకులు విరగ్గొట్టుకుని బట్టలు చింపుకోవడం కంటే సైలెంట్ గా ఇలా పీక్కోవటమే బెటర్. ఏ పనిలో సంపాదించామనేది ముఖ్యం కాదు, ఎంత సంపాదించామనేది ముఖ్యం. ఈ సూత్రాన్ని పాటించేనా ఇన్నాళ్ళు వీడికి పక్కలేసావు. నమస్కారం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: రాష్ట్ర ముఖ్యమంత్రి అపహరణ, ఎప్పుడు బెలూన్ పై సీఎం కిడ్నాప్. ఈ రోజు మంత్రివర్గ విస్తరణ అనంతరం సీఎం ని ఓ గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడు. ఈడు గుర్తు తెలియని వ్యక్తి ఏమిట్రా? నా కొడుకు, నా పెంపుడు కొడుకు, నా బుజ్జిరా, నా రవణరా. వీడి పేరు చరిత్రలో బంగారక్షరాలతో రాయించి ట్యాంక్ బండి మీద శిల్పం చెక్కిస్తా. అజాత శత్రువు, సహనశీలి అయిన సీఎం ని వీడు అజాత శత్రువు ఏమిట్రా? నా ప్రథమ శత్రువు. సేమ్ క్యాస్ట్ సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేని నన్ను కాదని పనిచేసే వాళ్ళకే పదవులని చెప్పి కొన్కిస్కా గొట్టంగాళ్ళని మంత్రులు చేస్తాడా? కిడ్నాప్ చేసిన వ్యక్తి ఏ గ్రూప్ కి చెందినవాడు, ఏ గణశక్తి సభ్యుడు, ఏ తీవ్రవాద సంస్థకు సంబంధించిన వ్యక్తో తెలియరాలేదు. వాడు ఏ గ్రూప్ కి చెందినవాడో, ఏ తీవ్రవాద సంస్థకు సంబంధించిన వాడో నాకు తెలుసురా. మీకు తెలుసా? చెప్పండి సార్, మీకు తెలుసా? కిడ్నాపర్ మీకు తెలుసా సార్? తెలుసా ఏమిటండి, అతనికి నాకు సంబంధం కూడా ఉంది. ఎలాంటి సంబంధం అని అడగరేమి నాన్న. బెదిరించే సొసైటీకి భయపడే భూస్వామికి ఉన్న సంబంధం, చంపేసే తీవ్రవాదికి చనిపోయే సామాన్యుడికి ఉన్న సంబంధం. అతను ఎన్నోసార్లు నాతో ఫోన్ లో మాట్లాడుతూ అన్నా, సీఎం దుర్మార్గుడు, మేకవన్నీ పులి, ఈ రాష్ట్రాన్ని దోచుకు తింటున్నాడు, అతన్ని ప్రజాకోర్టులో నిలబెడతాం అన్నాడు. తప్పు తమ్ముడు. సాక్ష్యాలు లేనంత కాలం ప్రజల దృష్టిలో సీఎం ఉత్తముడే. సాక్ష్యం తీసుకొచ్చి తర్వాత మాట్లాడు అని అన్నా. అతనితో మీకు ప్రత్యక్ష పరిచయాలు ఉన్నాయా? అతడు నా జిల్లా వాడేనండి, నా నియోజకవర్గం ఓటర్ కూడా. అతని పేరు? అసలు పేరు రవీంద్ర. లో చేరిన తర్వాత చాలా పేర్లు మార్చుకున్నాడు. రవణ, ఎలియాస్ సంతోష్, ఎలియాస్ సంపత్, ఎలియాస్ రహీం. మన స్టేట్ తీవ్రవాద సంస్థకి సెంట్రల్ ఆర్గనైజరు. అతని గురించి మీకు ఇంకేమైనా తెలుసా? చాలా తెలుసండి. వాడికో పెళ్ళా ఉంది, అదో పంతులమ్మ. పొద్దంతా పెన్ను పడుతుంది, రాత్రి కాగానే కన్ను పడుతుంది. మధ్యాహ్న భోజనం స్కూల్లో తింటుంది, రాత్రి డిన్నర్ అడవుల్లో చేస్తుంది. పిల్లలకు నీతి గీతాలు నేర్పడం పోయి విప్లవ గీతాలు నేర్పుతూ పిల్లల్ని కూడా చెడుదారి పట్టిస్తుంది. దానికి చాలా పేర్లున్నాయి. శిరీష, ఎలియాస్ భారతక్క, ఎలియాస్ స్వర్ణక్క, ఎలియాస్ వస్తే రావులమ్మ, మా జిల్లా దళ నాయకురాలు. దీనికో అన్న కూడా ఉన్నాడు. వాడు మిలిటరీలో చేసి వచ్చాడు. కార్గిల్ యుద్ధంలో చేయబోగొట్టుకున్న వీడు
కారడవుల్లో తీవ్రవాదిగా తిరుగుతున్నాడు మా జిల్లా కార్యదర్శి. పేరు లాన్స్ నాయక్ చౌదరి, ఎలియాస్ మిలిటరీ, ఎలియాస్ ఎర్రన్న. ఈ అన్నా చెల్లెళ్ళిద్దరూ ఇప్పుడు గింజుపిల్లి వారి పాలెంలో ఉన్నారని సమాచారం. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. ఎందుకు? ఎందుకు అరెస్ట్ అయ్యారో తెలీదా సార్? తెలుసుకోవడానికి మేము నేరం చేయలేదు. ఏం చేశామో చెప్పడానికి మీ దగ్గర సాక్ష్యాలుండవు. ఉంటే అరెస్టుకు ముందే ఎఫ్ఐఆర్ రాసుండేవారు, అరెస్ట్ అయిన వెంటనే ఛార్జ్షీట్ పెట్టుండేవారు. చేసింది దారి దోపిడియో బ్యాంకు రాబరీయో అయితే కేసు బుక్ చేస్తుండేవాడిని మిస్టర్. మీరు చేసిన క్రైమ్ కి ఎఫ్ఐఆర్ లో ప్లేస్ లేదు, ఛార్జ్ షీట్ కి ఛాన్స్ లేదు. అంత పెద్ద క్రైమ్ మేమేం చేశామండి? స్కాములు చేశామా? సెంట్రల్ గవర్నమెంట్ ని పడగొట్టామా? బీహార్ టైప్ లో గడ్డి మాయం చేశామా? లేకపోతే యూరో లాటరీలో డబ్బు వచ్చిందని జనాల్ని బ్యాంకుల్ని ముంచేశామా? సీఎం గారిని కాజేశారమ్మా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేశారమ్మా. ఇన్స్పెక్టర్, వాట్ ద హెల్ యు ఆర్ టాకింగ్? నోర్మై, మర్యాదగా సీఎం గారిని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. సీఎం గారిని మేం కిడ్నాప్ చేయడం ఏంటండి? అసలు ఏం ప్రూఫ్ ఉందని మమ్మల్ని అనుమానిస్తున్నారు? కిడ్నాప్ చేసింది నీ మొగుడు రవీంద్ర కాబట్టి. నీ మొగుడు తీవ్రవాద సంస్థ సెంట్రల్ ఆర్గనైజర్ కాబట్టి. నీ అన్న నువ్వు అందులో సభ్యులు కాబట్టి. వాడికి నీకు సంబంధం ఉంది కాబట్టి. మాకు అతని యాక్టివిటీస్ కి ఏ సంబంధం లేదు. వాడి పెళ్ళానివి నీకు కూడా తెలీదా? పోనీ సీఎంని కిడ్నాప్ చేశాడని తెలుసా? అసలు నీ మొగుడు ఏం చేస్తుంటాడు అదన్నా తెలుసా? తెలీదు. నీ హార్స్ పవర్ ఏంటో తెలిసే నిన్ను లోపల పెట్టాం. నీ మొగుడు ఏం చేస్తుంటాడో పెళ్ళానివి నీకే తెలియదే. నా ఇంటికి వెళ్ళి నా పెళ్ళాన్ని అడుగు నీ మొగుడు ఏం చేస్తుంటాడని. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అని గర్వంగా చెప్తుంది. ఈ ఊళ్ళో ఏ ఇంటికి వెళ్ళినా, ఏ తలుపు తట్టినా, ఎవడి పెళ్ళాన్ని అడిగినా నీ మొగుడు ఏం చేస్తుంటాడంటే నా భర్త యూడీసీ అనో, ఎల్డీసీ అనో, క్లర్క్ అనో చెప్పుకుంటారు. కానీ నీకు మాత్రం నీ మొగుడు ఏం చేస్తుంటాడో తెలియదు. అసలు నీ మొగుడు మగాడో మడతగాడో కూడా తెలీదా? మంచం ఎక్కుతాడో ఎక్కినా ముడుచుకొని పడుకుంటాడో కూడా తెలీదే? తెలీదు. ఆడపిల్ల మీద చేయి చేసుకోవటం కాదురా, నన్ను బయటకు సమాధానం చెప్తాను. ఆడదని వదిలేయబెట్టి రాజీవ్ గాంధీని అంత దగ్గరగా చంపగలిగింది. సెక్యూరిటీ అని వదిలేయబెట్టి నీలాంటి ఇందిరాగాంధీని చంపింది. అయినా ఆడవాళ్ళకి 33% రిజర్వేషన్ కావాలని, సమాన హక్కులు రావాలని రంకెలు వేస్తున్నారుగా. అందుకే ఇంట్రాగేషన్ లో కూడా సమాన హక్కులు ఇద్దామని. చెప్పవే, నీ మొగుడెక్కడ? తెలీదు. తెలీదు? You impudent rascal! Shame on your fertility of a woman! Shame on your mother! To feed you their milkfully thirsty! The national flag will bow with shame for your brutal crime! చెప్పవే. వాణ్ణి కట్టేయండిరా. ఇంతమందిని కొట్టావంటే నువ్వు 200% తీవ్రవాదివే. నీ చెయ్యి యుద్ధంలో పోయి ఉండదు. పాకిస్తాన్ వాళ్ళకి రహస్యాలు అమ్ముతూ ఉంటే ఆర్మీ వాళ్ళు కోర్టు మార్షల్ చేసి నీ చెయ్యి నరికేసి ఉంటారు. ఆర్మీ కోర్టు మార్షల్ ఏంటో నేను చూపిస్తారా నీకు? మేము తీవ్రవాదులమే సార్. మా కుటుంబం మొత్తం టెర్రరిస్టులమే. అసలు సీఎం కిడ్నాప్ ఏంటి సార్? సద్దాం హుస్సేన్ కి అమెరికాకి యుద్ధం రావడానికి
పాకిస్తాన్ లో సైనిక తిరుగుబాటుకి మేమే కారణం సార్, మేమే కారణం. రాజీవ్ గాంధీ చావుకి, ఇందిరాగాంధీ హత్యకి మా అన్నయ్య మా ఆయన కారణం సార్. ఇంకా మీకు పుట్టబోయే బిడ్లకి, మీరు చావబోయే మందు పాత్రలకి అన్నిటికీ మేమే కారణం సార్, అన్నిటికీ మేమే కారణం. మొన్న ఒరిస్సాలో తుఫాన్ వచ్చిందే, దానికి కూడా మేమే కారణం సార్, మేమే కారణం. మా అన్నయ్య గవర్నర్ అవ్వాలని, మా ఆయన సీఎం అవ్వాలని, నేను స్పీకర్ అవుదామని ఇదంతా చేశాం సార్, ఇదంతా చేశాం. ఆ మాటలు ఆన్ రైటింగ్ పేపర్ మీద పెట్టు. భారతక్క ఎలియాస్ స్వర్ణక్క అనబడే నేను, చౌదరి ఎలియాస్ గణపతి అని పిలువబడే మా అన్నయ్య ముఖ్యమంత్రి కిడ్నాప్ వ్యూహానికి సూత్రధారులం. కిడ్నాప్ చేసింది నా భర్త రవి ఎలియాస్ రవణ, తీవ్రవాద సంస్థ ప్రజావార్ గ్రూప్ సెంట్రల్ ఆర్గనైజర్.